హాయ్ ఫ్రెండ్స్, దుబాయ్కి చెందిన ఆయిల్ బిజినెసెస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దుబాయ్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి. అందువల్ల దుబాయ్ షేక్లకి ఈ విషయం మీద ప్రెజర్ ఎక్కువ ఉంది. అందుకే వాళ్ళు దుబాయ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆయిల్ నుంచి టూరిజం మీదకి కన్వర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆయిల్ రిజర్వ్స్ పూర్తిగా అయిపోయినా కూడా టూరిజం ద్వారా $1 బిలియన్ డబ్బుని సంపాదించవచ్చు అని ఈ విధమైన ఆలోచన చేశారు. అందువల్ల దుబాయ్ క్రౌన్ ప్రిన్సెస్ అయిన మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు. దుబాయ్లో భూలోక స్వర్గాన్ని నిర్మించేందుకు ఆదేశాలిచ్చాడు. ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది టూరిస్టులు ఈ దుబాయ్లో తిరగడానికి వస్తూ ఉంటారు. క్రౌన్ ప్రిన్స్ ఈ సంఖ్యని 50 లక్షల నుంచి 1.5 crore వరకు తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దుబాయ్ చాలా చిన్న నగరం. దీంట్లో కేవలం 50 లక్షల మంది మాత్రమే నివసించగలరు. అందుకే సముద్రం మధ్యలో ఒక నగరాన్ని నిర్మించాలి అని క్రౌన్ ప్రిన్స్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నగరం కేవలం 6 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలి అనేది అతని టార్గెట్. క్రౌన్ ప్రిన్స్ సముద్ర మధ్యలో నిర్మించే ఐస్లాండ్ని పామ్ ట్రీ లాగా నిర్మించాలి అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో ఇంతవరకు కూడా ఇలాంటి ఒక నగరాన్ని నిర్మించలేదు. ఇంజనీర్స్ ఈ నగరాన్ని నిర్మించాలంటే ప్రకృతికి సవాల్ విసిరాల్సి ఉంటుంది. అందుకే అసలు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ కేవలం 6 సంవత్సరాల తక్కువ సమయంలోనే సముద్రం మధ్యలో పామ్ ఐస్లాండ్ని ఎలా నిర్మించగలిగాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, ఈ నగరం స్టీల్ మరియు సిమెంట్ సహాయంతో సముద్రంలో చాలా సింపుల్గా నిర్మించవచ్చు. కానీ దుబాయ్ షేక్ ఆలోచన మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అతని ఆలోచన వల్ల నగరాన్ని నిర్మించడం ఇంజనీర్స్కి ఒక ఛాలెంజ్ లాగా మారింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆలోచన ప్రకారం ఈ నగరాన్ని పూర్తిగా ప్రకృతి ఇచ్చే వస్తువులతోనే నిర్మించాలి. అలా అయితే అక్కడ వాతావరణం చాలా న్యాచురల్గా ఉన్నట్లు ఫీల్ కలిగిస్తుంది అని అతను భావించాడు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన ఇసుక మరియు రాళ్లతో భూమి చుట్టూ 2.5 మీటర్స్ గోడను నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన ఇసుక మరియు రాళ్లతో భూమి చుట్టూ 2.5 మీటర్ల గోడను నిర్మించవచ్చు. ఇంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఇంజనీర్స్ని హైర్ చేసింది. నెంబర్ 2, వింటర్ సీజన్లో వచ్చే తుఫాన్ గాలులు మరియు 2 మీటర్ల వరకు ఎత్తు వచ్చే అలలు ఈ నగరానికి హాని కలిగిస్తాయేమో అని ఇంజనీర్స్కి భయం ఉండేది. అందుకు పరిహారంగా ఇంజనీర్స్ ఒక ఆలోచన చేశారు. ఇంత ఎక్కువ ఎత్తు వచ్చే అలల నుంచి నగరాన్ని కాపాడుకోవడానికి 3 మీటర్ల ఎత్తు 11 మీటర్ల వెడల్పు గల గోడను నిర్మించాలి అనుకున్నారు. నెంబర్ 3, సముద్రంలో గోడని కట్టడానికి కోట్ల విలువ చేసే 3 రోజర్స్ని ఉపయోగించారు. ఇవి ఇసుకను తీసుకువెళ్లి సముద్రంలో వదిలేస్తూ ఉంటాయి. సముద్రంలో ఇసుక వేయడం అంత సింపుల్ ఏమీ కాదు. ఆ ఇసుకను ఒక ఆర్డర్లో ఉంచడానికి దాని మీద 6 టన్నుల బరువు ఉండే రాళ్లను పెట్టారు. ప్రమాదకరమైన సముద్రపు అలల నుంచి నగరాన్ని ఈ రాళ్లే కాపాడుతాయి. కానీ ఇంత పెద్ద రాళ్లను తేవడం అంత సింపుల్ కాదు. నగరం చుట్టూ గోడను కట్టేందుకు ఉపయోగించిన రాళ్లతో ఈజిప్ట్లో ఉన్న 2 పిరమిడ్లను కట్టొచ్చు. అలా అని ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కేవలం రాళ్ల మీద ఆధారపడి నిర్మించకూడదు. ఎందుకంటే కొంచెం అలలు ఎక్కువైనా కూడా రాళ్లు సెడిమెంటేషన్కి గురవుతాయి. ఒకవేళ అలా జరిగితే నగరం అంతా సముద్రంలో మునిగిపోతుంది. అందుకే డైవర్స్ తరచుగా సముద్రం లోపలికి వెళ్ళి రాళ్ల పొజిషన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇక నెంబర్ 4, ఇప్పుడు మిగతా పని పూర్తి చేయడానికి 9,40,00,000 క్యూబిక్ మీటర్స్ ఇసుక అవసరం అవుతుంది. సో ఇంత ఎక్కువ ఇసుకని ఉపయోగించి పూర్తిగా లండన్ సిటీని 1 మీటర్ వరకు ముంచేయొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, దుబాయ్లో అయితే ఇసుకకు కరువు లేదు కదా, చాలా సింపుల్గా లభిస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. దుబాయ్లో లభించే ఇసుక రేణువులు చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల సముద్రంలో నగర నిర్మాణానికి దుబాయ్ ఇసుక పనికిరాదు. ఈ ఇసుక సముద్రంలో చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసమే ఇంజనీర్స్ కొంత పెద్ద రేణువులు కలిగిన ఇసుక కోసం వెతకడం మొదలుపెట్టారు. అలాంటి ఇసుక 6 మైల్ దూరంలో సముద్రం లోపల లభిస్తుంది. ఆ ఇసుకను పైప్స్ ద్వారా ప్రతి సెకండ్కి 100 మీటర్స్ ఇసుకని సముద్రంలో వేయడం మొదలుపెట్టారు. ఇంత వేగంతో ఇసుకని వేస్తే కేవలం 4 సెకండ్స్లోనే ఒక ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ని నింపేయొచ్చు. నెంబర్ 5, నగర నిర్మాణ పనులన్నీ సరిగ్గానే జరుగుతున్నాయి. కానీ ఐస్లాండ్ సరిగ్గా తయారవుతుందా లేదా అని ఇంజనీర్స్కి ఎక్కడో డౌట్ ఉండింది. అయితే ఈ సందేహాన్ని దూరం చేసే ఉపాయం 606 కిలోమీటర్స్ ఎత్తులో అంతరిక్షంలో ఉంది. అంతరిక్షంలో ఉన్న GPS శాటిలైట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని కొలవడం మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ యొక్క డిజైన్ సరిగ్గా నిర్మాణం అవుతుందా లేదా అని శాటిలైట్స్ ద్వారా చెక్ చేసేవాళ్ళు. ఈ విధంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ కూడా ఇంటి దగ్గర నుంచే ప్రాజెక్ట్ను గమనించేవాడు. దీంతో తమ కల నెరవేరుతుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. నెంబర్ 6, అయితే ఇంజనీర్స్కి ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్ ఎదురైంది.
ఇంత విశాలమైన ఐస్లాండ్ దాదాపుగా 1,20,000 మంది భారాన్ని మోయాల్సి ఉంటుంది. వాళ్ళందరి రక్షణ కూడా ఈ ఐస్లాండ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఇసుక ద్వీపానికి బండరాళ్ల అంత బలం ఉండాలి. కానీ ఎలా? అందుకే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం ఇంజనీర్స్ అందరూ పనిచేయడం మొదలుపెట్టారు. చాలా రీసెర్చ్ చేసి తర్వాత ఇంజనీర్లు ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ కనిపెట్టారు. సముద్రంలో 12 మీటర్ల లోతు వరకు ఇసుకని వేయాల్సి ఉంటుందని ఇంజనీర్స్ అనుకున్నారు. అందుకని వాళ్ళ విబ్రో కంప్రెషన్స్ అనే ప్రాసెస్ని యూజ్ చేశారు. ఈ ప్రాసెస్లో డ్రిల్లింగ్ మెషిన్తో సముద్రం లోతులో డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు. ఇందువల్ల సముద్రపు నేల లోపల 4 వైపులా వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. దాంతో నేలంతా కూరుకుపోయి దగ్గరగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ని పూర్తి చేయడానికి 15 మిషన్స్ కలిసి కంటిన్యూస్గా 8 నెలల పాటు పనిచేశాయి. నెంబర్ 7, ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. కానీ ఇలాంటి ప్రాజెక్టులో అన్ని పనులు అయినప్పటికీ ఏవో కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు అనుకున్నట్టుగా సముద్రంలో నీరు ఐస్లాండ్కి 4 వైపులా ఫ్లో అవ్వడం లేదు. ఇది ఇంజనీర్స్ గమనించారు. ఈ ఐస్లాండ్లో ఒక చిన్న భాగం నిర్మించడానికి కొన్ని లక్షల డాలర్స్ ఖర్చు అయింది. అందువల్ల ఈ సమస్యకి సమాధానం ఇంజనీర్స్ తొందరగా కనిపెట్టాల్సి ఉంటుంది. ఇంజనీర్స్ డిజైన్ని బాగా గమనించిన తర్వాత ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చాలా సింపుల్గా లభించింది. నగరం చుట్టూ ఉన్న గోడకి 2 హోల్స్ పెడితే ఫ్రెష్ వాటర్ వాటి గుండా నగరానికి 4 వైపులా ఫ్లో అవుతుంది. ఇది వాళ్ళ ఆలోచన. నెంబర్ 8, ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరగా వస్తూ ఉండడం వల్ల 40,000 ఏషియన్ వర్కర్స్ 12 గంటల సమయం పాటు పనిచేయడం మొదలుపెట్టారు. వీళ్ళు 48 డిగ్రీల ఎండలో పనిచేశారు. ఈ ప్రాజెక్టులో 51 వేర్వేరు కాంట్రాక్టర్స్ హోటల్స్, బిల్డింగ్స్, సేవేజ్ మరియు రోడ్లను నిర్మించే పనిలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ ఐస్లాండ్ నిర్మాణం పూర్తవ్వగానే మొదటి 3 రోజుల్లోనే మొత్తం బిల్డింగ్, హౌసెస్, హోటల్స్ అన్నీ అమ్ముడుపోయాయి. వీటన్నిటిలో అత్యంత ఖరీదైన మహల్ కాస్ట్ $12 లక్షల. 1.6 కిలోమీటర్ల ప్రదేశంలో తక్కువలో తక్కువ 8,000 విల్లాలు, 220 షాపింగ్ మాల్స్ మరియు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకా అందమైన అద్భుతమైన బిల్డింగ్స్ కోసం ప్లేస్ని సెపరేట్గా కేటాయించారు. ఈ విధంగా వాళ్ళకిచ్చిన సమయంలోనే ఇంజనీర్స్ అందరూ కలిసి దుబాయ్కి ఆలిషాన్ నగరాన్ని నిర్మించిచ్చారు. ఒకవేళ పామ్ ఐస్లాండ్ ఉండుండకపోతే మేబీ ఈరోజు దుబాయ్ దగ్గర ఇంత డబ్బు ఉండుండకపోవచ్చు.